నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎండ్రు సుబ్బారావు చౌదరి ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేష పూజలు గోపూజలు చేశారు. అనంతరం యాదవరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండ్రు వీర్రాజు చౌదరి, గ్రామ నాయకులు సింగనీడి దత్తుడు, సాన శ్రీనివాస్, పాటంశెట్టి త్రిమూర్తులు, పాటంశెట్టి రామన్న, కర్నీడి వీరబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మందల వెంకట గారిని శ్రీనివాస ప్రసాద్ గారు సత్కరిస్తున్నారు. మరింత అన్న నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. మన కరకుదురు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఈ రోజు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఉదయాన్నే స్వామి వారికి విశేషార్చన, గోపాలుల చేత గోబొమ్మలకు పూజ కార్యక్రమములు, అలాగే ఏకాహములు ఇవన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవదేవుని పుట్టినరోజు సందర్భంగా కరకుదురు గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈరోజు కరకుదురు గ్రామం దేదీప్యమానంగా మనందరం కలిసి కులాలకి అతీతంగా మనందరం ఏ కార్యక్రమం జరిగినా అందరం కలిసి ఈ మన ఊళ్ళో కార్యక్రమం జరుపుకున్నాం. దానికి అందరి సహకారం పేరు పేరున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం చూస్తున్నాం, ఒక కొలగారం పాడితే 4-5 వీధుల కింద పాడుకున్నారు. కానీ మన ఊళ్ళో ఒకే కొలగారం, ఒకే మాట, రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం అందరూ కలిసి ప్రతి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఏ గుళ్ళో ఏ పూజ చేసినా కూడా అందరూ కలిసి సుఖ సంతోషాలతోటి ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి వస్తున్నారు. అందుకే మన ఊళ్ళో ఏ కార్యక్రమం సంకల్పం చేసినా అది ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మన చౌదరి బాబు గారు, అలాగే మన రామన్నరావు కృష్ణకుమారి గారు, వీళ్ళందరూ కూడా పట్టుదలతో ముందుకు నడిపిస్తున్నారు. దానికి పెద్దలందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు. ఇలాగ మనం దారంటే వెళ్తుంటే అందరూ కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక గ్రామం ఆనందం ఎక్కడ కనపడుతుంది అంటే ఆ పెద్దలందరూ కలిసి కూర్చుంటేనే ఆనందం కనపడుతుంది. ఆ పెద్దలందరూ కూర్చుని ఒక సంకల్పం ధరించి వాళ్ళంతా కూడా ఈ మండపం కట్టారు. ఆ మండపానికి కూడా మనంతా సహాయంతో ఏదో ఉడతాపత్తిగా మనం కూడా అందరూ సహాయం చేసాం. కాబట్టి ఈ ఇంత మంచి మండపం ఏర్పడి మనం ఇక్కడ పూజ చేసుకోవడానికి అవకాశం కలిగింది. అలాగే మన దుర్గమ్మ గుడే కాదు, వేణుగోపాల స్వామి గుడే కాదు, అలాగే వినాయకుడి గుడే కాదు, తర్వాత శివాలయ కాదు, మన ఊళ్ళో ఏ కార్యక్రమం చేసినా పెద్దలందరూ కలిసి వచ్చి కులాలకి రాజకీయాలకి అతీతంగా చేస్తున్నారు. అందుకు పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈవేళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ దేవదేవుడికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనందరం కలిసిమెలిసిగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.